హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే బెంగళూరులో ఉన్న బన్నేర్ఘట్ట జూకి మేము రీసెంట్గా విజిట్ చేసాము. ఇదైతే ఫస్ట్ టైం ఏం కాదు. ఫస్ట్ టైం అంటే మేము ఆల్రెడీ ఇదివరకు వెళ్ళాము. కానీ అప్పుడు బాబు చిన్నోడు కాబట్టి ఇప్పుడు కొంచెం వాడికి అన్నీ తెలుస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు వెళ్ళినాం అనమాట. వాడికి అన్ని యానిమల్స్ లయన్ అవన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఒకసారి తీసుకెళ్ళాం. అండ్ ఓకే, మేము ఇక్కడ బెంగళూరులో ఎలాగో లేము కదా, మాకెందుకు ఈ వీడియో అనుకుంటున్నారా? ఎక్కడున్నా మనము ఎలా ఉన్నాయని తెలుసుకోవడంలో తప్పైతే ఏం లేదు కదా. సో చూసేయండి బెంగళూరులో ఎలా ఉంది జూ అనేది. సో ఫస్ట్ అయితే ఇట్లా మనం వెళ్ళగానే ఫుల్గా పార్కింగ్ అయితే టూ మచ్ క్రౌడ్ ఉండే. సో అలా పార్కింగ్ నుంచి ఇలా స్ట్రైట్గా రాగానే ఫస్ట్ టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్కి చూసారు కదా, చాలా పెద్ద లైన్. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అలా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మేమైతే నార్మల్దే తీసుకున్నాము. కావాలంటే సఫారీ తీసుకోవచ్చు. అండ్ సఫారీ కాకుండా కూడా ఇలా ఇలా లోపలికి కూడా మనం ఒక వెహికల్లో తీసుకొస్తారు, అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. సఫారీ అయితే 400 ఉంది. అక్కడక్కడే అయితే నార్మల్గా వెహికల్లో అంటే ఈచ్ పర్సన్కి 100 ఉందన్నమాట. అంటే 100 టికెట్ ప్లస్ లోపల రావడానికి అదొక 100. సో ఇలా మొత్తం అంటే నార్మల్గా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే టికెట్ ప్రైస్ 100. అండ్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. అండ్ టైమింగ్స్ ఎప్పుడు హాలిడేస్ ఉంటాయని కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్యూస్డే రోజైతే హాలిడే ఉంటుంది, రిమైనింగ్ అన్నీ ఓపెనే ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం. లెట్స్ సీ. ఇక్కడ వైల్డ్ డాగ్స్ ఉన్నాయా చరిత్? వైల్డ్ డాగ్స్ ఇక్కడ. దీని ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది. బెర్రీస్ అండ్ స్మాలర్ యానిమల్స్ వీటి డైట్, ఇంకా ఇవి ఏమేమి తింటాయి అవన్నీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవి అక్కడ కార్నర్లో ఉన్నాయి. వీడియోలో అంత క్లియర్గా అయితే ఏం కనబడవు. ఎండ అయితే ఫుల్గా ఉంది. కరెక్ట్ టైంలో ఉన్నాం మేము, 1 o'clock అలా అవుతుంది. ఇంకా జూ అంటేనే ఫుల్గా నడవడం కదా. ఇలా ఆల్మోస్ట్ మాకు ఒక 2.5 hours వరకు పట్టింది. అన్నీ చూపించాలి కదా బాబుకి. సో అలా మెల్లమెల్లిగా వెళ్ళాము. నేను నడవలేను అనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్స్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఇలా నడవాలి అనుకుంటే నడవచ్చు, అది మన చాయిస్. చిన్నపిల్లలు ఉంటే ఆ వెహికల్ బెస్ట్. సో మేమైతే ఇలా నడవడమే ప్రిఫర్ చేస్తున్నాము. సో నేను మోస్ట్లీ కవర్ చేస్తాను ఏమేమి యానిమల్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ చిన్న చిన్న జింక పిల్లలు ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. మనం నెక్స్ట్ వెళ్ళిపోతున్నాము హిప్పోపొటమస్. అది మంచిగా పడుకుంది వాటర్లో. 2 ఉన్నాయి ఇక్కడ, చూసారా? నెక్స్ట్ ఆడుకుంటున్నట్టున్నాయి ఇవి, తింటున్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిఫెంట్. చాలామంది ఇష్టపడతారు కదా ఎలిఫెంట్స్ని చూడడానికి. ఎక్కువ ఉన్నాయి, జింకలు బాగా ఉన్నాయి, అసలు ఫుల్గా ఉన్నాయి. మిగతావన్నీ ఒక్కటొక్కటే ఉన్నట్టున్నాయి కానీ ఈ జింకలే బాగున్నాయి. అండ్ చాలామంది అయితే ఫుడ్ క్యారీ చేశారనమాట. అదే బెస్ట్. మేము కూడా అదే చేస్తాము. ఎందుకంటే మనకు అక్కడ స్నాక్స్ అవి దొరుకుతాయి, కానీ ఎంతైనా కూడా అంత తిరుగుతాం కాబట్టి చాలా ఆకలి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎండలు ఉన్నాయి కదా, వాటర్ ఎంత తాగినా తక్కువే అనిపిస్తుంది. అండ్ ఒకవేళ మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇలా మనకి మ్యాప్స్ ఉంటాయి, వాటిని చెక్ చేసుకోవచ్చు మనం ఏమేమి చూసాము ఏంటి అని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే నాకైతే ఏమనిపించిందంటే యానిమల్స్ అయితే ఎక్కువ ఏం లేవు. అంటే ఉన్నవి కొన్ని కొన్ని ఒక 2, 3 అలా ఉన్నాయి. ఒక జింకలు తప్పించి మిగతావన్నీ చాలా తక్కువే ఉన్నాయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంతే. అప్పటికిప్పటికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు. కానీ ఇంకొకటి సఫారీ అయితే ఒకసారి ట్రై చేయాలనిపించింది. చాలామంది సఫారీకే ప్రిఫర్ చేస్తారు, కానీ మేము ఇంకా బాబు చిన్నోడు కదా. సో ఓకే, కొంచెం వాడు ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు భయపడిపోతారేమో అని నేను ఇంకా అదేం ప్రిఫర్ చేయలేదు. కానీ నెక్స్ట్ టైం అయితే సఫారీ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి. ఇక్కడ చూసారా, లాయన్స్ అయితే 2 ఉన్నాయి. ఒకటి పడుకొని పోయింది, ఇంకొకటి ఇలా ఫుల్గా అసలు మామూలుగా లేదు. లయన్స్కి బాగానే మస్తు క్రేజ్ ఉంటుంది కదా. సో అట్లా అది ఇంకా కరెక్ట్గా ఇట్లా సన్లైట్కి ఇలా ఉండేసరికి ఫుల్ షైనింగ్ అలా అనిపించింది. మొత్తానికి అయితే మా డే అయితే ఇలా చాలా టైర్డ్ అనిపించింది నిజానికైతే. మేము మెయిన్గా వెళ్ళిందంటే బాబు కోసమే, ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు వెళ్ళాము. కానీ ఓకే, వాళ్ళకి ఇష్టం ఉన్నాయి కొంచెం చూపిస్తుంటే వాళ్ళు కూడా ఇప్పుడు టీవీలు అవి ఇవి చూస్తున్నారు కాబట్టి
కొంచెం వాళ్ళకి ఇలాంటి నాలెడ్జ్ అదంతా ఈజీగా ఉంటుంది కదా చూస్తే అని అనిపించి ఇలా మేము వెళ్ళాము. అండ్ క్లియర్గా అయితే డీటెయిల్స్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో తప్పకుండా మీరు చెక్ చేయండి. అండ్ నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూ అంటే ఇంకేముంటాయి, యానిమల్స్ అదంతా కదా. ఐ హోప్ నేనైతే మొత్తం అన్ని క్లియర్గానే చూపించానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా సజెషన్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ చూసారు కదా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడైతే నాకైతే హైదరాబాద్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే అనిపించింది. హైదరాబాద్లో అయితే నేను వెళ్ళాను అనుకుంటా 2-3 ఇయర్స్ బ్యాక్. సో అక్కడ బాగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం కొన్ని కొన్ని అనిపించాయి. బట్ ఓకే, మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ అన్నీ అయితే కవర్ అయ్యాయి. కొన్ని కొన్ని మేము మిస్ చేసాము, స్నేక్స్ అవి చూడలేదు. లాస్ట్ టైం అయితే చూసాం కానీ ఈసారి ఎందుకులే అనిపించింది వీడికి చూపించడం అని. అదొక్కటి తప్ప మిగతాదంతా కవర్ చేసేసాము. సో ఇలాంటివి వీకెండ్స్లో ఇలాంటివి తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది కదా. సో అలా మొత్తానికైతే మా డే అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ క్రోకడైల్స్ ఉన్నాయి అండ్ పీకాక్స్ చూస్తారు కదా, ఒక 3-4 ఉన్నాయి. అందులో 2 వైట్ ఉన్నాయి. అండ్ ఇలా మేము టోటల్గా ట్రిప్ అయితే ఎండ్ చేసేసాము. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.